ఫ్రెండ్స్, అమెరికాలోని జార్జియా అంటేనే దట్టమైన అడవులకు ఫేమస్. మీరు దీన్ని పైనుంచి చూస్తే అది కంప్లీట్ గ్రీన్ కలర్ లో భలేగా కనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ గా గొర్రెలు, మేకల పెంపకం చేసే రైతులు ఉంటారు. వీళ్ళంతా మామూలు రిచ్ కాదు. వందలాది ఎకరాల్లో వీళ్లకు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఉంటాయి. ఈ రైతులు తమ ఫార్మ్స్ లోనే ఇల్లు కట్టుకుని ఉంటారు. అయితే జంతువుల అరుపుల డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి తమ ఇళ్లను జంతువుల పాకలకు కొంచెం దూరంలో కట్టుకుంటారు. అయితే జాన్ విర్విల్లే జార్జియాలోని ఒక నార్మల్ రైతు. ఆయన అంత పెద్ద ధనవంతుడేమీ కాదు, కానీ ఒక 100 గొర్రెలను పెంచుకుంటూ తన ఫ్యామిలీని గౌరవంగా చూసుకుంటున్నారు. జాన్ తన ఫామ్ ను వేర్వేరు పార్ట్లుగా డివైడ్ చేసి ఒక్కో ఏరియాకి ఒక్కో గార్డును పెట్టాడు. ఈ గార్డులంటే మనుషులు కాదు, గ్రేట్ పైరినిస్ జాతికి చెందిన 6 కుక్కలు. ఇవి గొర్రెలను కంట్రోల్ చేయడంలోనూ అడవి జంతువుల నుంచి వాటిని ప్రొటెక్ట్ చేయడంలోనూ చాలా స్పెషలిస్ట్స్. ఒకరోజు జాన్ మరియు అతని భార్య నిద్రపోతున్నప్పుడు ఏదో భయంకరమైన సౌండ్స్ రావడంతో జాన్ భార్యకు మెలకువ వచ్చింది. ఆ గర్జనలు ఆమెకు బాగా తెలుసు. అవే అమెరికన్ వైల్డ్ తోడేళ్లు. వీటినే కయోటి అని కూడా పిలుస్తారు. ఇవి చాలా స్పీడ్ గా ఉండే డేంజరస్ కిల్లర్స్. ఇవి తరచుగా జార్జియా ఫార్మ్స్ పై దాడి చేసి గొర్రెలను చంపేస్తూ ఉంటాయి. జాన్ భార్య వెంటనే తన భర్తను లేపి పాకలోకి కొన్ని కయోటీలు దూరిపోయాయని చెప్పింది. అటాక్ ఎక్కడ జరిగిందో చూసిన జాన్ షాక్ అయ్యాడు. నేను ముందే చెప్పినట్లు జాన్ తన ఫామ్ ను వేర్వేరుగా డివైడ్ చేసి కంచె వేశాడు కదా. ఏ పార్ట్ లో అయితే కయోటీలు ఎంటర్ అయ్యాయో అక్కడ చిన్న చిన్న గొర్రె పిల్లలు ఉన్నాయి. అవి ఈ తోడేళ్ల దాడికి ఈజీగా టార్గెట్ అయిపోతాయి. అన్నిటికంటే టెన్షన్ పెట్టే విషయం ఏంటంటే ఆ ఏరియాను రక్షించాల్సిన కుక్క ఒక ఫీమేల్ డాగ్. అది కూడా ప్రెగ్నెంట్ గా ఉంది. అదే వారంలో డెలివరీ అవ్వాల్సి ఉంది. ఆ కండిషన్ లో ఉన్న ఆ తల్లి కుక్క అంతమంది తోడేళ్ల ముందు నిలబడడం అసాధ్యం. ఇక జాన్ వెంటనే గది నుంచి బయటకు వచ్చాడు. చేతిలో గన్ లాంటి ఆయుధాలేవి లేవు. కేవలం ఒక వాటర్ పైపును పట్టుకుని పరిగెత్తాడు. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే అక్కడ ఉన్న తోడేళ్లు 1-2 కాదు, డజనుకు పైగా ఉన్నాయి. అవి ఎంత అగ్రెసివ్ గా ఉన్నాయంటే జాన్ మీదకు కూడా దూకబోయాయి. తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ రైతు పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చి తలుపులు వేసుకున్నాడు. ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. కొన్ని గొర్రెలను వదులుకుంటేనే ఆ అటాక్ ఆగుతుందని ఫిక్స్ అయిపోయాడు. సడన్ గా జాన్ పెంచుకున్న మరో కుక్క అరుపులు ఆ గొడవలో వినిపించాయి. జాన్ భార్య అరిచింది అది కాస్పర్ అని. అది వాళ్ళ దగ్గర ఉన్న పవర్ఫుల్ డాగ్. కానీ అది అసలు ఈ ఏరియాలోనే లేదు కదా, అక్కడికి ఎలా వచ్చింది అని ఆ భార్యాభర్తలకు ఏమీ అర్థం కాలేదు. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ వచ్చిన ఆ గొడవ సుమారు అరగంట సేపు సాగింది. ఆ తర్వాత అంతా సైలెంట్ అయిపోయింది. కయోటీలు వెళ్లిపోయాయి. జాన్ మరియు అతని భార్య వెంటనే బయటకు వచ్చి పాక దగ్గరకు వెళ్లారు. అక్కడ సీన్ చూస్తే గుండె ఆగిపోయినంత పనైంది. పచ్చిని గడ్డిపై అంతటా రక్తం. ఏదో పెద్ద వార్ జరిగినట్లుగా ఉంది. అక్కడ అంతా చిందరవందరగా ఉంది. గోధుమ రంగు వెంట్రుకల కుప్పలు అక్కడక్కడా పడి ఉన్నాయి. ఆ సైలెన్స్ లో జాన్ కళ్ళు కొన్ని డెడ్ బాడీస్ మీద పడ్డాయి. అవి గొర్రెలు కావు, తోడేళ్లు. జాన్ ఒక్కొక్కటిగా వాటిని కౌంట్ చేయడం మొదలు పెట్టాడు. మొత్తం 8 కయోటీలు అక్కడ చనిపోయి ఉన్నాయి. అత్యంత క్రూరమైన 8 మంది వేటగాళ్లు అక్కడ ప్రాణాలు కోల్పోయి పడి ఉండటం ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది. కానీ ఇదంతా ఎవరు చేశారు? ఆ ప్రెగ్నెంట్ కుక్క? ఛాన్స్ లేదు. అది భయంతో ఒక మూలన కూర్చుని ఉంది. జాన్ భార్య వెంటనే కాస్పర్, ఇదంతా మన కాస్పర్ పనే, నేను వాడి వాయిస్ విన్నాను అంది. కానీ వాడు ఇక్కడికి ఎలా వచ్చాడు? బహుశా వాడు కంచె దూకి వచ్చి ఉంటాడు. జాన్ తన ఫామ్ లో సీసీటీవీ కెమెరాలు పెట్టాడు. వెంటనే రికార్డింగ్ ఫుటేజ్ ని చూడగానే మొత్తం స్టోరీ రివీల్ అయింది. అయితే తర్వాత ఏం జరిగిందో చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీలో ఎంతమంది మీ ఇళ్లలో కుక్కలను పెంచుకుంటూ ఉన్నారో కూడా కమెంట్ చేసి చెప్పండి. అండ్ వాటికి మీరు పెట్టిన ముద్దు పేరేంటో కూడా కమెంట్ చేసి చెప్పండి. నేను వాటిలో డిఫరెంట్ గా ఉన్న నేమ్ ని పిన్ చేస్తాను. అయితే ఫామ్ లోకి ఎంటర్ అయిన కయోటీల సంఖ్య 11. ఈ తోడేళ్లు చాలా తెలివైనవి. ఇవి ఎప్పుడు ఒంటరిగా అటాక్ చేయవు, గ్యాంగ్ గా వస్తాయి. చీకటిని అడ్డం పెట్టుకుని దాడి చేయడం వీటి స్టైల్. అందుకే జాన్ సెక్యూరిటీ కోసం గన్స్ మీద నమ్మకం ఉంచకుండా నేచర్ ఇచ్చిన బెస్ట్ రక్షణ యంత్రాన్ని ఎంచుకున్నాడు. అవే గ్రేట్ పైరినిస్ జాతి కుక్కలు. కాస్పర్ కూడా ఆ కుక్కల్లో ఒకడు. వాడు చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఒక తెల్లటి మేఘంలా ఉండేవాడు. ఎంత క్యూట్ గా ఉండేవాడంటే ఎవరైనా ఎత్తుకోవాలని అనుకునేవారు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ క్యూట్ కాస్పర్ 60 కేజీల వెయిట్ తో ఒక జైంట్ బాడీగా ఎదిగాడు. వాడి కళ్ళల్లో ఒక వింతైన పవర్ ఉండేది. నవంబర్
నవంబర్ 2022లో తోడేళ్ల గ్యాంగ్ అటాక్ చేసిన ఆ నైట్ చాలా ప్రశాంతంగా ఉంది. జాన్ మరియు అతని భార్య అంతా నిద్రపోతున్నారు. సీసీటీవీలో చూస్తే ఉదయం 5 గంటల టైంలో చీకట్లో కొన్ని కళ్ళు మెరిశాయి. 11 తోడేళ్ల టీం ఫామ్ లోకి దూరింది. వాటి టార్గెట్ కేవలం గొర్రెలే కాదు, మధ్యలో అడ్డు వచ్చే ప్రతిదాన్ని ఫినిష్ చేయడం. అవి నెమ్మదిగా సరౌండ్ చేయడం స్టార్ట్ చేశాయి. అక్కడ ఉన్న గర్భవతి కుక్క వాటి ముందు ఏమీ చేయలేకపోయింది. అయినా సరే అది మరుగుతూ తోడేళ్లను భయపెట్టాలని చూసింది. ఇక ఆ సౌండ్స్ ఫామ్ అవతలి వైపు ఉన్న కుక్కలకు కూడా వినిపించాయి. కానీ మధ్యలో ఉన్న ఫెన్సింగ్ వల్ల అవి హెల్ప్ చేయలేకపోయాయి. కానీ కాస్పర్ వాడు వేరే లెవెల్. 60 కేజీల బాడీ ఉన్న ఆ కుక్క కొంచెం వెనక్కి వెళ్లి ఒక ఉదుటున పరిగెత్తుకుంటూ వచ్చి కంచెపై నుంచి దూకాడు. అలా ఒకటి కాదు 2 పెద్ద కంచెలను దూకి వెళ్లాడు. మిగిలిన కుక్కలు ఏమీ అలా చేయలేకపోయాయి. ఇప్పుడు సీన్ ఏంటంటే కాస్పర్ మరియు ఆ ప్రెగ్నెంట్ కుక్క ఒకవైపు, 11 తోడేళ్లు మరోవైపు. ఆ ఆడకుక్క హెల్ప్ చేసే స్టేజ్ లో అస్సలే లేదు. కానీ కాస్పర్ వెనక్కి తగ్గలేదు. ధైర్యం అనేది వాడి DNA లోనే ఉంది. వాడు అస్సలు మొరగలేదు, ఎలాంటి వార్నింగ్ ఇవ్వలేదు. డైరెక్ట్ గా ఆ డెత్ జోన్ లోకి దూకాడు. ఒకవైపు సింగిల్ డాగ్, మరోవైపు 11 క్రూరమైన తోడేళ్లు. ఎవరైనా చూస్తే కాస్పర్ ముక్కలైపోతాడు అనుకుంటారు, కానీ అక్కడ రివర్స్ జరిగింది. పవర్ఫుల్ కాస్పర్ ఏ తోడేళ్లను పట్టుకున్నా అది మళ్ళీ లేవదు. వాడు డైరెక్ట్ గా మెడను పట్టుకునేవాడు. అది ఊపిరి ఆగిపోయేదాకా వదిలేవాడు కాదు. మిగిలిన తోడేళ్లు వాడిని కరుస్తూనే ఉన్నాయి. కానీ కాస్పర్ మాత్రం ఒక క్లీనింగ్ మిషన్ లాగా ఒక్కొక్క తోడేళ్లు మెడను విరిచేస్తూ ఉన్నాడు. కాస్పర్ అటాక్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందంటే వాటికి తప్పించుకునే ఛాన్స్ కూడా దొరకలేదు. వాడు తన దవడల బలంతో వాటిని నమిలేస్తూ బొమ్మల్లా గాలిలో ఎగరవేస్తున్నాడు. కానీ 11 తోడేళ్లు అంటే జోక్ కాదు. అవి నలువైపుల నుంచి కాస్పర్ మీద పడి వాడి తెల్లటి బాడీని చీల్చివేస్తున్నాయి. కాస్పర్ ఇప్పుడు తెల్లగా లేడు. రక్తం నిండిన ఒక భయంకరమైన రాక్షసుడిలా కనిపిస్తున్నాడు. వాడికి పెయిన్ అసలు తెలియడం లేదు. ఏ తోడేలు అయినా తన తోటి కుక్క వైపు వెళ్తుంటే కాస్పర్ ఒక షీల్డ్ లా అడ్డు నిలబడి గాయాలను భరించాడు. మెల్లిగా సీన్ మారింది. ఈ ఒక్క కుక్క దాడికి తోడేళ్లలో చావు భయం మొదలైంది. 8 తోడేళ్లు చనిపోవటంతో మిగిలిన 3 తోడేళ్లు తోక ముడుచుకుని అడవిలోకి పారిపోవటం మొదలు పెట్టాయి. కానీ కాస్పర్ కసి ఇంకా తీరలేదు. వాడు ఆ తోడేళ్ల వెనక అడవిలోకి పరిగెత్తాడు. ఒక్కడిని కూడా వదలకూడదని ఫిక్స్ అయ్యాడు. జాన్ ఈ మొత్తం ఫుటేజ్ ని చూసి షాక్ అయ్యాడు. ఈ విషయం చుట్టుపక్కలంతా స్ప్రెడ్ అయింది. ఒక కుక్క 8 మంది రాక్షసులను చంపడం మామూలు విషయం కాదు. కానీ అందరినీ టెన్షన్ పెట్టే విషయం ఏంటంటే అడవిలోకి వెళ్లిన కాస్పర్ 2 రోజులైనా తిరిగి రాలేదు. ఫామ్ అంతా విషాదంలో మునిగిపోయింది. జాన్ తన ఫ్రెండ్స్ తో కలిసి అడవి అంతా వెతికాడు. కాస్పర్ చనిపోయి ఉంటాడని అందరూ ఫిక్స్ అయ్యారు. ఇంటర్నెట్ లో ఈ స్టోరీ వైరల్ అయింది. ఆ అజ్ఞాత హీరో కోసం అందరూ ప్రార్థించడం మొదలు పెట్టారు. 48 గంటలు గడిచాక కూడా జాడలేదు. వాడు అమరుడై ఉంటాడని, అంత రక్తం పోయాక బ్రతకడం కష్టమని అందరూ కన్నీరు పెట్టుకున్నారు. కానీ అప్పుడు అడవి మాటు నుండి ఒక నీడ నెమ్మదిగా నడుస్తూ వచ్చింది. అది కాస్పర్. కానీ వాడు మునుపట్లాగా లేడు. యుద్ధం నుంచి తిరిగి వచ్చిన ఒక డ్యామేజ్డ్ సోల్జర్ లా ఉన్నాడు. వాడు సరిగ్గా నడవలేకపోతున్నాడు. కళ్ళు మూతపడుతున్నాయి. కాస్పర్ బాడీ నిండా గాయాలు. చర్మం అక్కడక్కడ ఊడిపోయింది. మెడపై చాలా లోతైన గాయాలు ఉన్నాయి. తోడేళ్ల పళ్ళు వాడి మెడలోని మెయిన్ నరాలను దెబ్బతీశాయి. వాడి తోక కూడా ఊడిపోయింది. వెన్ను ఎముకలు కనిపిస్తున్నాయి. వాడు వచ్చి తన యజమాని జాన్ కాళ్ళ దగ్గర పడిపోయాడు. జాన్ ఏ మాత్రం లేట్ చేయకుండా వాడిని హాస్పిటల్ కు తీసుకువెళ్లాడు. కాస్పర్ స్టోరీ అప్పటికే పేపర్స్ లో వచ్చేసింది. డాక్టర్ల టీం వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేసింది. గాయాల వల్ల ఇన్ఫెక్షన్ బాడీ అంతా పాకింది. వాడికి హై ఫీవర్ ఉంది. అంత రక్తం పోయాక కూడా ఈ కుక్క నడుచుకుంటూ ఇంటికి రావడం ఒక మిరాకిల్ అని డాక్టర్స్ చెప్పారు. కాస్పర్ ధైర్యం చూసి కొన్ని గంటల్లోనే వేలాది డాలర్స్ ను ట్రీట్మెంట్ కోసం డొనేట్ చేశారు. ఆ హీరో మళ్ళీ నిలబడాలని అందరూ కోరుకున్నారు. కానీ కండిషన్ సీరియస్ అయ్యి కాస్పర్ కోమాలోకి వెళ్లాడు. చాలా మంది తమ కుక్కలను తీసుకుని వచ్చారు. కాస్పర్ కి బ్లడ్ డొనేట్ చేయడానికి రెడీ అయ్యారు. 2 రోజుల పాటు డాక్టర్లు ఎన్నో సర్జరీలు చేశారు. వాడి తోకను తీసేయాల్సి వచ్చింది. కానీ లక్కీగా నెలల తరబడి ట్రీట్మెంట్ తర్వాత కాస్పర్ స్పృహలోకి వచ్చాడు. నెమ్మదిగా కోలుకోవడం స్టార్ట్ చేశాడు. వాడి బాడీ మీద ఆ గాయాల గుర్తులు ఎప్పటికీ ఉండిపోయాయి. కానీ వాడు ఇప్పుడు హెల్తీగా ఉన్నాడు. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాడికి 2 ఏళ్లు, ఇప్పుడు 6 ఏళ్లు. ప్రస్తుతం వాడు చాలా బాగున్నాడు. ఆ ఫైట్ వల్ల కాస్పర్ లుక్ మారింది. తోక లేకుండా నడుస్తాడు. కానీ వాడి హుందాతనం మాత్రం తగ్గలేదు. వాడు నేటికి అదే ఫామ్ లో తన గ్యాంగ్ తో కలిసి కాపలా కాస్తున్నాడు. అయితే ఈ ఇన్సిడెంట్ నవంబర్ 2022లో అమెరికాలోని జార్జియా డెకారూట్ అనే ప్రాంతంలో జరిగింది. ఫ్రెండ్స్, కాస్పర్ కథ మనకు ఒక విషయం నేర్పిస్తుంది. మన వారికి ఆపద వచ్చినప్పుడు మన సైజ్ ముఖ్యం కాదు, మన మనసులోని ధైర్యం ముఖ్యం. నిజమే కదా?
సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీలో ఎంతమంది కుక్కలను పెంచుకుంటున్నారో, మీరు వాటికి పెట్టిన పేరేంటో కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి.